హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండేటువంటి వెరైటీగా టొమాటో బజ్జీ చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మొదటిగా మనకి కావాల్సిన టొమాటోస్ తీసుకొని ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని మనం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలో టొమాటోస్లో కొంచెం పెద్ద సైజు తీసుకుంటే మనకి బజ్జీ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి. చూడండి, ఇలా ఈ విధంగా స్లైసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు శనగపిండిని తీసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను బియ్యం పిండిని తీసుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండికి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను, బియ్యం పిండి వల్ల క్రిస్పీనెస్ వస్తుందని. 1 టేబుల్ స్పూను బియ్యం పిండి, అలాగే 1/2 స్పూను వామును కూడా తీసుకోవాలి. ఇలా వామును కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకుందాము. అలాగే కొంచెం బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి, 1 చిటికెడు. ఇలా వీటన్నిటిని తీసుకున్న తర్వాత బాగా పిండి మొత్తం కలిసే విధంగా ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా అలాగే ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ పిండి బజ్జీ పిండిలాగా కలుపుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేస్తూ బజ్జీ పిండిని కలుపుకోవాలి. మొత్తం పిండినంతా కలిపిన తర్వాత సాల్ట్ రుచికి సరిపోయిన ఉందో లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. చూసారు కదా, ఇలా మనకి బజ్జీ పిండి అనేది కలుపుకోవాలి. దీనిని ఇప్పుడు పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు టమాటో స్లైసెస్ని ఈ పిండిలో కలిపి డీప్ ఫ్రై ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వీటిని వేసుకొని బజ్జీని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనకి పొటాటో బజ్జీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టే కన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న టొమాటో కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన టొమాటోస్లను కూడా బజ్జీ వేసుకొని తీసుకుందాము. ఇలా అన్నీ కూడాను తీసుకున్న తర్వాత వీటిలో చిల్లీ సాస్ని యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా